వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా పేరు హవిల. నేను చెప్పబోయే వాక్యము కీర్తనలు 5వ అధ్యాయము. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవ, నా అర్థత్వాన్ని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులకు నీ సన్నిధిని నిలవలేదు. పాపము చేయి వారందరినీ అసహ్యుడు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేతువు. కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలను దిక్కు చూసి నమస్కరించదను. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపింపుము. నీ మార్గములు నాకు స్పష్టంగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవ, వారు నీ మీదకి తిరుగుబడి ఉన్నారు. వారిని నీవు అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో సిగ్గుబడి కూడుదురుగాక. నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసిద్దురు. థ్యాంక్ యూ.